అందరికీ నమస్కారం అండి. నా పేరు కృష్ణరీతి. మీకందరికీ మా ఛానల్కి స్వాగతం. నా నీవే నేనే నవల 13వ భాగం చదువుతున్నాను ఈరోజు. ఇక కథలోకి వెళ్తే, అవునే అమ్మా, నీ చాణదనం గురించే చెప్పుకోవాలి. పాపం మీ అమ్మమ్మ కాబట్టి సర్దుకుపోయి ఏదో కొడుకుని నీకు అప్పజెప్పేసి అలాగా గుండెను దిటవు చేసుకుని బతికేస్తుంది. అదే నాలాంటిదైతేనా నువ్వు మొగుడిని కొంగు కట్టుకుని తిప్పుకుంటూ ఉండడం చూసి ఏనాడో గుండె ఆగి చచ్చేది. నీ అమాయకత్వం గురించి నువ్వే చెప్పుకోవాలే తల్లి అంది. ఎక్కడున్నాడో ఆ మహానుభావుడు మీ తాత. తల్లి తండ్రి పక్కన ఉండగా కనీసం నా పేరు తలుచుకుంటే కూడా ఏం తుఫాను వస్తుందోనని భయపడి చచ్చేవాళ్ళం. మీ నాన్న బారసాలకి తంతంతా ముగిసిన తర్వాత పిల్లవాడికి పాలిస్తూ ఉండగా ఏదో పని ఉండి భోజనం కాస్త ఆలస్యమయ్యి నీరసం వచ్చి 10 నిమిషాలు నా పక్కన కూర్చున్నారు అంతే. మా అత్త ఆడబడుచు కలిపి ఎంత రాద్ధాంతం చేశారని. ఏదైనా ఈ కాలం పిల్లల అదృష్టమే వేరు అంది ఆవిడ 50 సంవత్సరాల క్రితం గతంలోనికి వెళ్ళి వస్తూ. ఇక ఆలస్యం చేస్తే తమ అందరినీ కూడా ఆ గతంలోనికి ఎక్కడ తీసుకుని వెళ్ళిపోతుందో అని భయపడ్డ కస్తూరి గబగబా ఒక చీరను దానికి మ్యాచింగ్ నగలను సెలెక్ట్ చేసి, ఇది ఒకసారి కట్టుకుని చూపించామా మహతి అంటూ కాబోయే కోడలు చేతికి అందించారు. ఆ చీర చూసిన మహతి భయంగా మోహన వైపు చూసింది. ఏం చేయమంటావు అన్నట్టుగా. అక్కడ ఉన్న ఆ పరిస్థితిని అర్థం చేసుకున్న మోహన, మహతి నువ్వు కట్టుకోకు, ఇదిగో ఈ అమ్మాయి కడుతుంది. రేపు ఎలాగో నీకు మేకప్ చేయడానికి బ్యూటిషియన్ వస్తుందిగా, అందుకని నీకు ఏ స్టైల్ నచ్చుతుందో ఆ స్టైల్లో ఈ అమ్మాయి చేత కట్టించుకో అంటూ బొటిక్ అమ్మాయిని కూడా పంపించింది. పనిలో పని జానకమ్మ గారు, కస్తూరి, అన్నపూర్ణమ్మ గారు కూడా చీరలు తీసుకుని, నీ సంగతి ఏమిటే అలా బొమ్మలా ఖాళీగా కూర్చున్నావు అడిగారు మోహనను. నా సంగతి ఏమీ లేదు, నేను ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్నాను చెప్పింది మోహన. సెలెక్ట్ చేసుకున్నావా? పెళ్లి చూపులు అనుకున్నది మొన్ననే కదే, ఇంతలోపల చీరల షాపింగ్ ఎక్కడ చూసావు అడిగారు కస్తూరి. అబ్బా ఎలాగో వస్తుందిలేమ్మా అంటూ సమాధానం చెప్పి నవ్వుకుంటూ చూస్తూ ఉన్న మోహన్ను చూసి, నా తమ్ముడిని చూసి మీ నాన్న నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయే మోహన. ఏం లాభం, అప్పుడే పెళ్ళయి 25 సంవత్సరాలు దాటిపోయింది. తావలసింది రంభ, తా మునిగింది గంగా అని చేసుకున్నాం ప్రేమా వివాహం. ఏవో సరదాలు ముచ్చట్లు జరిగాయి, కానీ ఇలా పెళ్ళానికి అవసరం అని అన్నీ చూసుకోవటం మేము ఎక్కడా వెళ్ళలేదే అమ్మా అంటూ ఉండగా అక్కడికి వస్తున్న మనోజ్ను చూసి, ఎరా ఈరోజు ఆఫీస్ లేదా అడిగారు కస్తూరి. ఆఫీస్కి ఏంటమ్మా, అది ఎప్పుడూ అక్కడే ఉంటుంది. మీ షాపింగ్ ఏదో అయ్యాక మధ్యాహ్నం వెళ్దామని అన్నాడు మనోజ్. ఇంతలో చక్కగా కట్టిన చీరలో కుందనపు బొమ్మలా మెరిసిపోతున్న మహతిని చూసి మనోజ్ 2 నిమిషాలు రెప్పవేయటం కూడా మర్చిపోయాడు. సూపర్ ఉన్నావు మహి అంటూ వెళ్ళి కౌగిలించుకుంది మోహన. థ్యాంక్స్ మోహన అంటూ అందరినీ చూసి నవ్వుతూ చిన్నగా ఐమూలగా మనోజ్ వైపున చూసింది మహతి. కస్తూరి గారి పక్కన సోఫాలో కూర్చున్న మనోజ్ తన వైపు చూసినటువంటి మహతిని చూసి అలాగే ఉండిపోయాడు. బ్యూటిఫుల్ అంటూ. అది విన్న అందరూ నవ్వుతూ ఉండగా సిగ్గుపడుతూ చీర మార్చుకుని రావటానికి లోపలికి వెళ్ళిపోయింది మహతి. అక్కడ చిన్నగా దారి చూసుకుని పైకి తమ గదిలోకి వెళ్ళింది మోహన. మోహన రాక కోసమే ఎదురు చూస్తూ ఉన్న శ్రీకాంత్ ఆమె రాగానే వెనక నుంచి మోహన నడుము చుట్టూ చేతులు వేసి చుట్టి, ఏమిటి ఆలస్యం, ఈ మధ్యన నీకు మొగుడంటే బొత్తిగా భయమో భక్తి లేకుండా పోతోంది, బొత్తిగా నన్ను నిర్లక్ష్యం చేసేస్తున్నావు అన్నాడు శ్రీకాంత్ ఫిర్యాదు చేస్తున్నట్టు. పెళ్ళి మా అన్నయ్యది బాబు, షాపుకు వెళ్ళకపోతే పాయే, ఆ మాత్రం ఇంట్లో కూడా సెలక్షన్ చేసుకోవడానికి హెల్ప్ చేయకపోతే ఎలాగా అడిగింది మోహన శ్రీకాంత్ వైపు తిరిగి అతని గుండెలపై తలపెట్టుకుని. ఇంతకీ సెలక్షన్ అయ్యిందా అడిగాడు అతను. సెలెక్ట్ చేయడం, అది మా వదిన కట్టుకోవడం, మా అన్నయ్యకు తెగబారెడు నచ్చేయడం కూడా జరిగిపోయాయి చెప్పింది మోహన శ్రీకాంత్ మెడ చుట్టూ చేతులు వేసి అతని కళ్ళలోకి చూస్తూ. మరి నీ సంగతి అంటూ మోహనను ఎత్తుకుని సోఫాలో కూర్చుంటూ ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు శ్రీకాంత్. నాదేముంది బాబు, ఏదో పాత పెళ్లి కూతుర్ని, నన్ను పట్టించుకునేవాడేవాడు అని శ్రీకాంత్ షర్టుకున్న బట్టన్ని పట్టుకుని లాగుతూ గారంగా అడిగింది. ఆహా సరేలే పాత పెళ్లి కూతురా, నీకోసమని మీ ఆయన తెచ్చినవి ఎవరికి అప్పచెప్పమంటావు
అడిగాడు శ్రీకాంత్ మోహన కళ్ళల్లోకి చూసి నవ్వుతూనే. ఏవి నేను చూడందే ఎవరికి నప్పుతాయో నాకెలా తెలుస్తుంది? అతని మీసం పట్టుకుని లాగుతూ అడిగింది మోహన. ఓయ్ నొప్పే వదులు అంటూ మోహన చేతులు రెండింటినీ కలిపి తన ఒక చేత్తో పట్టుకుని రెండో చేత్తో కదలకుండా ఆమె ముఖాన్ని పట్టుకుని ఆమె బుగ్గపైన గట్టిగా ముద్ర పడేలాగా తన మునిపంటితో కొరికేశాడు. అబ్బా నొప్పి మావయ్య అంటూ గారాలు పోయింది మోహన. ఏంటి మావయ్య నువ్వు అంటూ బుగ్గను రాసుకోవటం మొదలుపెట్టింది. వదిలిందా తుప్పు అన్నాడు శ్రీకాంత్ నవ్వేస్తూ. చిప్పో ఏం పనిది రాక్షసుడా అంటూ అద్దం దగ్గరకు వెళ్ళి ఎర్రగా కందిపోయిన ఆమె బుగ్గను చూసుకుంటూ కళ్ళల్లో నీళ్లతోటి కోపంగా చూస్తూ అరిచింది మోహన. అరే చాలా ఎర్రగా అయిపోయింది అంటూ వచ్చి సారీ కన్నా ఏదో ముద్దుగా చేయబోయి అంటూ తల ఉంచుకున్నాడు శ్రీకాంత్. తల వంచుకుని అతన్ని చూసి నవ్వుతూ అతని నుదురుని ముద్దాడి అతని తలను తన గుండెలకు హత్తుకుంది మోహన. ఆపాటి చర్యకే శ్రీకాంత్ ముఖం మళ్ళీ నవ్వుతో నిండి ఆమె నడుము చుట్టూ చేతులు వేసి ఆమె గుండెలకు తన ముఖాన్ని ఆనిస్తూ, మోహి నువ్వు మళ్ళీ వెళ్ళిపోయే రోజులు దగ్గరికి వచ్చేస్తున్నాయే. రాను రాను నిన్ను వదిలి ఉండటం అంటే చాలా కష్టంగా ఉంటుంది. ఆ ప్రాజెక్ట్ ఏదో మన కంపెనీలోనే చేస్తే ఏ గొడవ ఉండేది కాదుగా. అప్పుడు నా మాట వినలేదు, చూడు ఇప్పుడు ఎంత బాధపడాల్సి వస్తుందో అని అడిగాడు శ్రీకాంత్ ఆమె కళ్ళలోనికి ధీరంగా చూస్తూ. నిజానికి రేపే వెళ్ళిపోవాలి మావయ్య. అన్నయ్య ఎంగేజ్మెంట్ అయ్యాక వెళ్దామని అప్పటిదాకా నీకు చెప్పడం ఎందుకని ఆగాను. కానీ నువ్వే ఇలా రోజులు లెక్క పెడుతూ ఉంటావని అనుకోలేదు అంది మోహన కూడా ముఖం బాధగా పెట్టి. నువ్వు నాతో ఉన్న ప్రతి నిమిషం చాలా ఆనందంగా ఉంటుంది. అలాగే ఈ ఆనందం ఎక్కడ దూరం అయిపోతుందో అని భయంగా ఉంటుంది. ఇంకా ఎన్ని రోజులు ఇలా గడుపుతామో ఏమిటో అన్నాడు బేలగా చూస్తూ శ్రీకాంత్ మోహనను మరింత గట్టిగా కౌగిలించుకుని. ఏంటి మావయ్య నువ్వు నాకు చీర కొన్నాను ప్రజెంట్ చేస్తాను అని నన్ను తీసుకుని వచ్చి తీరికగా ఏడిపిస్తున్నావు అంది మోహన కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉండగా వాటిని బుగ్గలపై జారకుండా ఆపుకుంటూ. కదా అంటూ ఒక పార్సిల్ తెచ్చి ఆమె చేతిలో పెట్టాడు శ్రీకాంత్. అది తీసుకుని చూసిన మోహన ఆశ్చర్యంగా శ్రీకాంత్ వైపు చూసి, నీకు ఇవన్నీ ఎలా తెలుస్తాయి మావయ్య అంటూ శ్రీకాంత్ మెడ చుట్టూ చేతులు వేసి అడిగింది. పెళ్ళానికి ఎప్పుడు ఏం కావాలో చూసుకోలేని వాడు మొగుడెలా అవుతాడే, కేవలం మగాడు మాత్రమే అవుతాడు అంటూ ఆమెను ఎత్తి మంచం పైన కూర్చోబెట్టి తాను ఆమె పక్కలోకి చేరి ఆమె ఒడిలో తల పెట్టుకుని పడుకుని కళ్ళు మూసుకుని చాలాసేపు అలాగే ఉండిపోయాడు. అతను అలా ఉండిపోతే ఆమె కూడా మౌనంగా అతని జుట్టులో వేళ్లను పోనిచ్చి లాగుతూ ఉండిపోయింది. ఇద్దరూ ఒకరి కళ్ళల్లో ఒకరు చూసుకుంటూ మౌనంగా అలా ఉండిపోయారు. ఎవ్వరూ ఏమీ మాట్లాడటం లేదు. కానీ ఒకరి స్పర్శ మరొకరికి ఎన్నో కబుర్లను మోసుకొని వస్తున్నటువంటి భావన. అతి త్వరలో విడిపోవాలేమో అనే బెంగ. ఇంతలో మోహనా అన్న కస్తూరి పిలుపుకి ఈ లోకంలోకి వచ్చారు ఇద్దరు. ఏమైంది ఇలా వచ్చేసావు అడిగింది కస్తూరి. ఏమీ లేదమ్మా, మావయ్య అక్కడ కనిపించడం లేదని. అది కాక ఎల్లుండే ప్రయాణం కదా, రేపు ఉన్న సమయం అంతా హడావిడితోనే సరిపోతుంది. ఈ లోపల కావాల్సిన నా థింగ్స్ అన్నీ ప్యాక్ చేసుకుందామని పైకొచ్చాను చెప్పింది మోహన. నువ్వెందుకు ప్యాక్ చేయడం, మేడ్కి చెప్తే చేస్తుంది కదా అంది కస్తూరి. నీకు తెలుసుగా అమ్మ నాకు నచ్చదు అని. అయినా మామయ్య ఉన్నాడుగా, కబుర్లు చెప్పుకుంటూ సర్దుకుందామని పైకి వచ్చాను చెప్పింది మోహన. సరే రారా శ్రీ, లంచ్కి ఏర్పాట్లన్నీ అయిపోయాయి. సరదాగా అందరం కలిసి భోజనం చేద్దాం. రేపంతా మళ్ళీ హడావిడి. ఎల్లుండ ఎవరిళ్లకు వాళ్ళు సర్దుకుంటారు. ఇంత ఇంటిలో ఒక్కదాన్ని బేరమంటూ ఉండాలి అంది చిన్న మొహం చేసుకుని బాధగా కస్తూరి. పోనీ మాతో పాటు నువ్వు కూడా బయలుదేరి వచ్చేయక్క, 4 రోజులు కాలక్షేపం చేసి వద్దు గాని. మన ఊరు ఇక్కడికి ఎంత దూరం అని అడిగాడు శ్రీకాంత్. చాలేరా, నేను లేకుండా ఉంటే మీ బావ అసలు ఉండగలరా అడిగింది కస్తూరి నవ్వేస్తూ. అలా నవ్వుతున్న కస్తూరిని చూసి బావ సంగతేమో కానీ నువ్వే ఉండలేవేమో అని నా సందేహం అన్నాడు శ్రీకాంత్. వేసావులే వేషాలు, మీకేం తెలుస్తుందిరా. వయసులో ఉండగా ఒకరి పట్ల ఒకరికి ఆకర్షణ ఎక్కువగా ఉంటుంది. ఇద్దరి మధ్యన సాన్నిహిత్యం పెరుగుతూ ఉంటే ఆకర్షణ తగ్గి ఒకరినొకరు అర్థం చేసుకుని ఒకరి లోపాలను మరొకరు సరిచేసుకుంటూ జీవించడంలో ఉన్నటువంటి మాధుర్యం అప్పుడే తెలుస్తుంది. ఇప్పుడేగా జీవితంలోకి అడుగుపెట్టారు.
ఎల్లుండ నుంచి తమరు ఎలా కాలాన్ని గడుపుతారో కూడా నేను చూస్తానుగా అంది నవ్వేస్తూ కస్తూరి. అంత ఎక్కువగా చేసినటువంటి భోజనాల ఏర్పాటును చూసి ఆశ్చర్యపోయింది మహతి. అలా కంగారుగా చూస్తూ ఉన్నటువంటి మహతిని చూసి భుజం మీద చేతులు వేసి, ఇలా రోజు ఏమీ ఉండదు, అప్పుడప్పుడు మాత్రమే ఈ హడావిడి ఉంటుంది. నీకు ఏం కావాలో అవే పెట్టుకుని తిను, కంగారు పడాల్సింది ఏమీ లేదు. ఇలా నా పక్కన కూర్చో, అటువైపు అన్నయ్య కూర్చుంటాడు చెప్పింది మోహన. నవ్వుతూ తుళ్ళుతూ భోజనాలు అయిపోయాయి అందరివి. రేపటి నిశ్చితార్థానికి ఏర్పాటు ప్రారంభం అవుతున్నాయి. వాటిని చూసిన మహతి ముఖం సిగ్గుతోటి ముద్దమందారమే అయ్యింది. మహతి ఇంటికి చేరింది 1000 ఊహలతో. మనోజ్కి మహతికి ఆ రోజు రాత్రి క్షణం ఒక యుగంలాగా గడిచింది. తెల్లవారుతూ ఉండగానే మహతి ఇంటి ముందుకి అందంగా అలంకరించిన కారవ్యాన్ తోటి మనోజ్ మేనేజర్ శ్రీనివాస్ తోటి చేరాడు వరుణ్. వారు అక్కడికి చేరగానే చక్కగా అలంకరించిన మహతిని తీసుకుని ఎదురుగా వచ్చింది. గ్రీన్ కలర్ సర్ఫ్ వర్క్ చీరను కట్టుకుని భుజాల వరకు వచ్చినటువంటి జుట్టుకి చిన్న ఫ్లక్కర్ పెట్టి చిట్టి గులాబీని పెట్టుకుని అమ్మాయిలా నడిచి వస్తున్న కోమలిని మొదటిసారి చూసి ఆశ్చర్యపోయాడు వరుణ్. రండి మహి అంటూ మహతిని విష్ చేసి వింతగా తన వైపు చూస్తున్న వరుణ్ని చూసి ఇంకా కళ్ళను వెడల్పు చేసి, నన్ను చూశారనుకోండి మీ గుడ్లు అక్కడి నుంచి కిందకు పడిపోతాయి, కాబట్టి కాసేపు కళ్ళు మూసుకుని పడుకోండి, నిశ్చితార్థం సమయానికి మిమ్మల్ని నేను లేపుతాను, నన్ను నమ్మండి అన్నట్టుగా చూస్తూ చెప్పింది కోమలి. అది విన్న మహతికి నవ్వు ఆగలేదు. ఏంటి ఇది అడిగింది కోమలిని మహతి. నిజానికి నిలదీస్తూ ఉన్నట్టుగా ఉన్నా ఏం అడిగావే, అస్సలు ఊహించలేదు అనే ప్రశంస కూడా ఉంది ఆ ప్రశ్న వేయటంలో. ఏంటి అతని మంచి కోసం చెప్పినా నీ కోపం వస్తుంది చూసావా? అసలు నేనేమన్నాను? జాగ్రత్త అండి, కళ్ళు కదా మళ్ళీ ఇబ్బంది పడతారు అన్నాను కదండి వరుణ్ గారు చెప్పింది కోమలి. వరుణ్ తల కొట్టుకుంటూ ఉంటే మహతి కోమలి దొంగ నవ్వు నవ్వుకుంటూ హైఫై ఇచ్చుకున్నారు. కారవాన్ వచ్చి ఇంటి ముందుకు ఆగేసరికి ఎదురుగా వచ్చి మహతి కాలు కింద పెట్టేసరికి గులాబీ పూల రేకులతోటి సిద్ధంగా ఉన్న ఆడపిల్లలు మహతిపై పూల వర్షాన్ని కురిపించారు. ఆపై హారతి ఇచ్చి మోహన లోపలికి తీసుకుని వెళ్ళింది. చుట్టూతా పార్టీ జరుగుతూ ఉండగా పెద్దగా ఏర్పాటు చేసినటువంటి వేదిక మీద వేద పండితుల నడుమ మంత్ర ఉచ్చారణలతోటి మహతి మనోజ్ ఇద్దరిని పక్కపక్కన కూర్చోబెట్టి నిశ్చితార్థపు తంతును పూర్తి చేసి ఇద్దరి చేతులకు ఉంగరాలను ఇచ్చి ఒకరి చేత ఒకరి వేళ్లకు తొడిగించారు. పెద్దవారి ఆశీర్వాదాలు చిన్నవాళ్ల సరదాల మధ్యన అల్లరిగా ఆనందంగా సాగింది హడావిడి. ఈ మధ్యలో కోమలి వరుణ్ల కొంటె చూపులు, శ్రీకాంత్ మోహనల గిల్లి కజ్జాలు, మహతి మనోజ్ల సిగ్గు దొంతరలు, కన్నవారి కలలు నెరవేరుతూ ఉండగా మహతి మనోజ్ల నిశ్చితార్థం వేడుక ముగిసింది. వేడుక ముగిశాక కోమలి తల్లిదండ్రులు మహతి ఇంటి చుట్టుపక్కల వారు బయలుదేరి వెళ్ళిపోయారు ఒక వ్యాన్లో. సాయంత్రం మహతి కుటుంబంతో కలిసి వస్తానని కోమలి అక్కడే ఉండిపోయింది. చేతికి ఇంకా కొంచెం నొప్పి ఉండటం వల్ల అలవాటు లేని సిల్క్ చీరలో చాలా కష్టంగా కదలలేక కదులుతోంది కోమలి. ఆమె కష్టాన్ని అర్థం చేసుకున్న వరుణ్కి నవ్వు ఆగటం లేదు. కానీ పాపం కనీసం నవ్వలేని స్థితి అతనిది. అయినా అతను ప్రవర్తించే తీరును నవ్వు ఆపుకునే ప్రయత్నం ఆ క్షణంలోనే పసిగట్టింది కోమలి. కోపంగా చూస్తూ, మీరేవీ కష్టపడి నవ్వును దాచుకోనక్కర్లేదు, అదేదో నవ్వేసేయండి అంది ఆమె పళ్లను పటపటలాడిస్తూ. అరే అదేమీ లేదు, ఏదో మిమ్మల్ని ఏడిపిద్దామని. కానీ మిమ్మల్ని ఏడిపిద్దాం అనుకుంటే అది నాకు బాధగానే అనిపిస్తోంది అన్నాడు కోమలి వైపే చూస్తూ వరుణ్. బాబూ నేనడిదాకా బాగానే ఉన్నారు, ఏమైంది ఈరోజు మీకు అంది కోమలి జాలిగా పాపం అన్నట్టుగా చూస్తూ వరుణ్ వైపు. నాకేమైంది అన్నాడు వరుణ్. కొంచెం తేడా కాదు, చాలా తేడా వచ్చింది అంటూ నవ్వుతూ వెళ్ళిపోయింది మహతి. మహతి కుటుంబంతో పాటుగా కోమలి, వరుణ్, శ్రీనివాస్ మహతి ఇంటికి బయలుదేరారు. ముందుగా మహతి కుటుంబాన్ని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసి కోమలిని తన ఇంటి దగ్గర డ్రాప్ చేసిన వరుణ్ కోమలితో ఇంకేదో మాట్లాడే లోపల కోమలి ఇంట్లో ఎవరో కొత్త వాళ్ళు వచ్చినట్టుగా సందడి మొదలైంది. వరుణ్ మాటలు వినడానికి అక్కడ నిలుచున్న కోమలి కూడా
లోపల మాటలు గట్టిగా వినబట్టంతో ఒక్క నిమిషం అంటూ లోపల గదిలోకి ప్రవేశించింది. లోపల ఇంటిలో అడుగుపెట్టిన కోమలి, వరుణ్లు ఆశ్చర్యపోయారు అక్కడ ఉన్న సన్నివేశాన్ని చూసి. అక్కడ సంపత్, అతని తల్లిదండ్రులు, కోమలి తల్లిదండ్రులు, వాళ్ళ చుట్టూ పళ్ళు, పూలు, ఇత్తడి పళ్ళాలు. ఆ సీన్ చూసేసరికి కోమలి అచేతనంగా అలా నిలబడిపోయింది. ఇతను అని అంటూ చూపుడు వేలుతో సంపత్ని చూపిస్తూ వరుణ్ వైపు తిరిగి చూసిన కోమలికి తన వైపు తిరిగి కోపంగా ఏంటిదంతా అన్నట్టుగా చూస్తున్న వరుణ్ కనబడేసరికి కోమలి మరి ఇంకేమీ మాట్లాడలేక చూపులు దించేసుకుంది. ఏంటలా చూస్తావు, నాకేం తెలుసు అంది కంగారుగా కోమలి వరుణ్ వైపు చూస్తూ. వాడెవడో దూరపు చుట్టం, పైగా బావా అన్నావు, అంత దగ్గరగా కూర్చున్నాడు మీ నాన్నగారికి అన్నాడు వరుణ్. ఓహ్ అంటూ వెనకకు తిరిగి వెళ్ళిపోతున్న వరుణ్ణి చూసి కంగారుగా కోమలి అతని చేయి పట్టుకుని, ఇప్పుడేమైంది, నీకేమర్థమైంది, ఎందుకు ఓహో అని వెళ్ళిపోతున్నావు అడిగింది కోమలి. ఈ లాల్చీ పైజామాలో సంపత్గాడు, పట్టుచీరలో వాళ్ళమ్మ, ఆ డ్రెస్సులో వాళ్ళ నాన్న, అంతకు మించి చుట్టూతా ఒక 2-3 ముత్తైదువులు, టేబుల్ మీద పళ్ళు పూలు ఉన్నటువంటి పళ్ళాలు, ఎదురుగా మీ అమ్మ నాన్నల నవ్వు ముఖాలు, ఇవన్నీ అని వరుణ్ అంటూ ఉండగా, గతికితే అతకదు అంటారు కదా వదిన, ఇప్పుడు అవి ఏమీ వద్దు అన్న సంపత్ తల్లి మాటలు వినిపించాయి. అంతే. ఇక ఎర్రబడ్డ ముఖంతో ముక్కుపటాలు అదురుతూ ఉండగా చిరాకుని అణుచుకుంటూ అక్కడి నుంచి వెళ్ళబోయాడు వరుణ్ వెనకకు తిరిగి. ప్లీజ్ వరుణ్ అంటూ అతని చేయి పట్టుకుని ఆపుతూ, అనవసరంగా అపార్థం చేసుకోకు, ఇక్కడ ఏం జరుగుతోందో నాకు కూడా తెలియదు చెప్పింది కోమలి. నేను నీ వెనకాల తిరుగుతూ ఉంటే నన్ను నువ్వు లైట్గా తీసేసినప్పుడే నేను అర్థం చేసుకుని ఉండాల్సింది కోమలి. కానీ నిన్ను అర్థం చేసుకోవడానికి కూడా ప్రయత్నం నేను చేయలేదు కోమలి. ఆడదాని మనస్సు సముద్రం అంత లోతు అంటారు. ఇక నాలాంటి వాడికి ఎలా అర్థమవుతుంది? నువ్వు లోపలికి వెళ్ళు, నేను ఇక వెళ్ళొస్తాను చెప్పాడు వరుణ్ బాధగా. ఛా, డైలాగులు బాగానే వేసేసావు కానీ కాసేపు నోరు మూసుకుని నుంచుంటావా అడిగింది కోమలి. ఏమిటి నిలబడేది, నోరు మూసుకుని ఎందుకు ఉండాలి? కోపంగా కోమలి చేతిని విసిరికొట్టాడు వరుణ్. బ్యాండేజ్ వేసిన చెయ్యి అలా విసిరేటప్పుడు అబ్బా అంది నొప్పికి కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉండగా కోమలి ఐఎమ్ సారీ అంటూ కోమలి చేయి అందుకోబోతున్న వరుణ్ అప్పటికే తమ వైపు చూస్తూ ఉన్న కోమలి తల్లిదండ్రులు, సంపత్ తల్లిదండ్రుల్ని చూసి అక్కడే అలాగే నిలబడిపోయాడు. ఏంటమ్మా అలా పడిపోయావు అంటూ కంగారుగా వచ్చాడు కోమలి తండ్రి ఆమెను లేవటంలో సహాయం చేయటానికి. అరే మీరు ఉండండి అంకుల్, నేను హెల్ప్ చేస్తాను అంటూ వరుణ్ కోమలి దగ్గరకు వెళ్ళి, బాగానే ఉన్నావా అంటూ చీరను కొంచెం పైకెత్తి ఆమె కాలు బాగానే ఉందో లేదో చూసి, రోజుకు ఒకసారి పడుతున్నావు, నిన్ను లేపలేక చస్తున్నాను అంటూ ఆమెను 2 చేతుల మధ్యన ఎత్తి తీసుకుని వచ్చి సంపత్ తల్లి పక్కగా ఖాళీగా ఉన్నటువంటి కుర్చీలో ఆమెను కూర్చోబెట్టి ఆమె పక్కన ఉన్న కుర్చీలో అతను కూర్చున్నాడు. ఆయాసంగా ఉన్నట్టుగా వచ్చి సంపత్ ఎదురుగుండా కూర్చుని, ఆంటీ కొంచెం మంచినీళ్ళు ఇస్తారా అడిగాడు నిర్మోహమాటంగా అక్కడ ఉన్న సమావేశంతో పార్టిసిపేట్ చేస్తూ. ఉండు బాబు అంటూ అప్పటిదాకా ఆశ్చర్యంగా వరుణ్ణి కోమలిని మార్చి చూస్తూ ఉన్న కోమలి తల్లి గబుక్కున లోపలకు పరుగుపెట్టింది అయోమయంగా. మీరు అన్నాడు సంపత్ తను అనుకున్న మనిషి వరుణ్ అవునా కాదా అని. మీరు నన్ను చూసి గుర్తుపట్టాననుకుని ఎవరు నేను అనుకుంటున్నారో ఆ మనిషిని నేనే, నా పేరు వరుణ్ నవ్వుతూ చెప్పాడు వరుణ్. కుళ్ళుబోతు సచ్చినోడు ఇంకా మొదలెట్టాడు అనుకుంది నవ్వుకుంటూ మనసులో కోమలి. అంటే కోమలి క్లాస్మేట్వా బాబు అడిగింది సంపత్ తల్లి. కాదండి, కోమలి నా సిస్టర్కి ఫ్రెండ్. ఈరోజు నా సిస్టర్ ఎంగేజ్మెంట్. నా సిస్టర్ని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసి కోమలిని కూడా డ్రాప్ చేద్దామని వచ్చాను చెప్పాడు అర్జెంటుగా వరుసలు కలిపేసుకుంటూ. వరుణ్ వచ్చిన లగాయతూ కోమలి తండ్రి శరత్ గారు వరుణ్ వచ్చినటువంటి కారవానును, దాని తలుపు తీసిన డ్రైవర్ని, అతను వేసుకున్న ఖరీదైన యూనిఫామ్ని, ఆ డ్రైవర్ మెయింటైన్ చేస్తున్న విధానాన్ని, వరుణ్ వస్త్రధారణను, అతను వేసుకున్న బ్రాండెడ్ లిమిటెడ్ ఎడిషన్ వాచ్, డైమండ్ పొదిగి ఉన్నటువంటి ప్లాటినం బ్రాస్లెట్, అతను వేసుకున్న బ్రాండెడ్ బిజినెస్ కోటు, దానికి పెట్టి ఉన్న కెంపులు వజ్రాలు పొదికిన కప్లింగ్స్,
మెడలో సింపుల్గా ఉన్నటువంటి డైమండ్ చైను, కాస్ట్లీ ఫోను, దానికి పొదిగి ఉన్న డైమండ్ కవరు, వరుణ్కి సెక్యూరిటీగా వచ్చిన వారు బయట నిలబడినటువంటి తీరు, అతని నడత అన్నీ అబ్జర్వ్ చేస్తూ, ఇంత కాస్ట్లీ అన్నయ్య ఉన్న మా అమ్మాయి కోమలి ఫ్రెండు ఎవరో నాకు తెలియటం లేదు బాబు అంటూ అడిగారు. ఆయన అడిగిన తీరుకి కోమలి అమ్మగారు ఇచ్చినటువంటి మంచినీళ్లు తాగుతున్న వరుణ్కి పులకమారింది. ఒక్క క్షణం ఉక్కిరి బిక్కిరి అయిపోయాడు వరుణ్. అది చూసిన కోమలి నవ్వు ఆపుకోలేక చాలా కష్టపడింది. చచ్చాడు, ఏం చెప్తాడో మహానుభావుడు అనుకుంది నవ్వుకుంటూ. అది మన కోమలి ఫ్రెండు మహతి ఉంది కదండి, ఆ అమ్మాయికి నా ఫ్రెండ్ దూరపు బంధువు అయినా మనోజ్ ఎంటర్ప్రైజెస్ ఓనర్. ఈరోజు నిశ్చితార్థం జరిగింది కదా, దానికి మీరు కూడా వచ్చారు పొద్దున్న. ఆ అమ్మాయి నా సిస్టర్ అని. నిజానికి ఆ అమ్మాయికి సిస్టర్ అవుతుంది అనుకున్నాను, కానీ ఇలా అవసరమయ్యి అర్జెంటుగా నాకు సిస్టర్ అయిపోయింది అనుకున్నాడు మనసులో. ఈరోజు మేము వచ్చాం కదా ఆ ఫంక్షన్కి, కానీ మహతి తండ్రి ఎప్పుడూ ఇంత సంపద కలిగిన వారు తనకి చుట్టాలవుతారని చెప్పలేదు బాబు అన్నారు ఆయన. భలేవారే అంకుల్, సిస్టర్ అంటే నిజంగా సిస్టర్ అనుకున్నారా? మనోజ్ నాకు బావ కాబట్టి వాడికి కాబోయే భార్య నాకు సిస్టర్ లాంటిది. నిజానికి వాళ్ళిద్దరినీ కలిపింది కూడా నేను మీ అమ్మాయే అన్నాడు. ఏం మాట్లాడుతున్నానో నాకే అర్థం కావట్లేదు, వీళ్ళకి ఏమైనా అర్థం అవుతుందో లేదో కూడా అర్థం కావట్లేదు అనుకున్నాడు మనసులో. కర్మ, ఈయన ఏదో మాట్లాడడానికి వచ్చి నన్ను ఇరికించేస్తున్నాడే అనుకుంది కోమలి. ఏం మాట్లాడబోతున్నాడో అనే టెన్షన్ తోటి. బాబూ, ఇంకా మాట్లాడింది చాలు, నువ్వు బయలుదేరి వెళ్ళు అన్నట్టుగా చూసింది కోమలి సీరియస్గా వరుణ్ వైపు. అది చూసిన వరుణ్, అంతెందుకు అంకుల్, మొన్న కోమలికి యాక్సిడెంట్ అయ్యే ముందు దాకా నాతోనే ఉంది, అంటే తనని నేనే డ్రాప్ చేశాను. ఇంతలో ఎక్కడి నుంచి వచ్చిందో కారు చాలా ఫాస్ట్గా వచ్చేసిందండి. టైంకి సంపత్ అడ్డం పడ్డాడు, హెల్ప్ చేశాడు. కర్మ, మంచిగా క్రెడిట్ కొట్టేశాడు యాదవా అని మనసులో అనుకుంటూ సంపత్ వైపు తిరిగి, థ్యాంక్స్ వన్స్ అగైన్ సంపత్, మా కోమలికి హెల్ప్ చేసినందుకు అన్నాడు. మా కోమలి అనే మాటను వత్తి పలుకుతూ. దానిదే ఉందిలేండి, కోమలి బాధ్యత ఎలాగైనా నాదే కదా నవ్వుతూ వరుణ్కి చురక అంటించాడు సంపత్. మీరు నాకు కోమలిని సరిగ్గా ఒప్పచెప్పి వెళ్ళారా? ఆ తర్వాత చిన్న ఇంజెక్షన్ చేయించుకోవడానికి కూడా ఈవిడ గారు ఎంత అల్లరి చేసిందని. నిజంగా చాలా కష్టమైంది అన్నాడు వరుణ్ తన వైఫ్ మీద ఫిర్యాదు చేస్తున్నట్టుగా. ఇంతలో అదంతా చూసి టాపిక్ వేరే వైపు వెళ్తోందని గ్రహించినటువంటి సంపత్ తల్లి, అదంతా సరే అన్నయ్య గారు, ముందు పెళ్లి సంగతి గురించి మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్దే ఉంది, ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు. మంచి ముహూర్తం వజ్యం వచ్చేలోగా చూసుకున్నట్లయితే దాందేముంది వదిన, బ్రహ్మగారిని పిలిచి మాట్లాడటమేగా. సంపత్తి ఏమైనా తెలియనివాడా ఏమిటి? గంతకు తగ్గ వంత అని ఎవరికి ఏమి రాసి పెట్టాడో భగవంతుడు. అసలే దీనికి గొడవలు ఎక్కువ. మొన్న కొద్ది పాటిల్లో తప్పిపోయింది, కానీ లేకపోతే ఎంత దారుణం జరిగేది అని మనసులో అనుకుని, ఏమండి మాట్లాడరే అడిగింది శరత్ని కోమలి తల్లి. అదేంటంటే మహతి కేవలం తన భర్త మీద ఆధారపడి బతకాలని అనుకునే అమ్మాయి కాదుగా. ఆ అమ్మాయి తన గుర్తింపు తనకు ఉండాలి అనుకునేటటువంటి వ్యక్తి. ఆ అమ్మాయి మొదటిసారి నేను ఆ అమ్మాయిని చూసినప్పుడు ఆ అమ్మాయి యొక్క వ్యక్తిత్వం అర్థమైంది నాకు. నిజానికి వృత్తిపరంగా ఆమెకు ఉన్నటువంటి కమిట్మెంట్ని చూసినప్పుడే నాకు ఆమె చేసే ఈవెంట్ మేనేజ్మెంట్ గురించి ఐడియా వచ్చింది. 2 రోజుల ముందే ఆమె పనిచేసే కంపెనీతో కూడా మేము సంప్రదించడం జరిగింది. ఇక వీళ్ళ కంపెనీని మా కంపెనీకి సంబంధించినటువంటి ఈవెంట్ మేనేజ్మెంట్ వాళ్ళతోటి మెర్జ్ చేయబోతూ ఉన్నాం. ఈ విషయాన్ని నేను ఇప్పటిదాకా కోమలికి కూడా తెలియజేయలేదు. సరే, ఎలాగో ఈ అమ్మాయిని మీ ఇంటి దగ్గరగా దింపుదాం అనుకున్నాను. పనిలో పనిగా మిమ్మల్ని కూడా కలిసి వెళ్దాం అనుకున్నాను. ఇంతలో అంటూ అప్పటికి ఇవన్నీ విని మాడిపోయినట్టుగా ఉన్న సంపత్ ముఖాన్ని చూసి, సారీ అండి, అనుకోకుండా ఇవన్నీ మాట్లాడేశాను, ఐఎమ్ రియల్లీ వెరీ సారీ అన్నాడు వరుణ్. అదేంటయ్యా అలా మాట్లాడతావు? అదేమో ఆడపిల్ల, పైగా ఈ మధ్యన ఆ మాల్లో ఎక్కడో గొడవ కూడా పెట్టుకుని వచ్చింది. పెళ్ళిడికి వచ్చిన ఆడపిల్లలంటే తల్లిదండ్రుల గుండె మీద నిప్పుల కుంపటయ్యా, నిప్పుల కుంపటి. ఇదేవైనా మీలాంటి ఇళ్లల్లో
జరిగేటటువంటి వ్యవహారం అనుకుంటున్నావా? అది ఎలా ఇల్లు పట్టకుండా ఇష్టం వచ్చినట్టుగా తిరిగినట్లయితే ఇంటి పరువు ఏం కావాలి? అడిగింది సంపత్ తల్లి. అదేంటమ్మా అలా మాట్లాడతావు? జరిగినది గొడవే కానీ మా అమ్మాయి చేసింది తప్పు కాదుగా. చేతికి డబ్బులు ఇవ్వలేని తండ్రిని. ఏనాడు నా కూతురు నన్ను నొప్పించలేదు. ఇంటిలో అవసరాలను, నా కూతురు చదువును ఎలాగ ముందుకు తీసుకుని వెళ్లాలో తెలియక తాగుడనే వంకలో నా అసమర్థతను దాచుకున్న వాడినే తప్ప నా కూతురు ఎందుకు ఇలా తయారైందో తెలుసుకోలేని అసమర్థుణ్ణి మాత్రం కాదమ్మా. నా కూతురు ఎటువంటిదంటే వేరే దేశాలలో పెట్రోల్ బంకుల్లో పనిచేయడానికి, కారు పార్కింగుల్లో చేయడానికి ఆలోచించని ఈ దేశపు యువకుల్లాగా కాక చేసే పనికి, సంపాదించుకునే డబ్బుకి ఆడ మగ అనేటటువంటి చిన్న పెద్ద అనే తేడాలు లేవు అని నమ్మేటటువంటి పిల్ల. నా శక్తికి మించినది ఇవ్వలేనేమోనని నన్ను అడగకుండా దాని కష్టంతో దాని అవసరాలు తీర్చుకునేటటువంటి సగటు బాధ్యత కలిగినటువంటి మధ్యతరగతి ఆడపిల్ల. దాని ఒంటి మీద నుంచి వచ్చే వయసుని ఆ బట్టల చాటున దాచింది. దాని తల్లి చీర కట్టుకోమంటే అది ప్యాంటు షర్టును వేసుకుంది. అమ్మాయిలాగా ఉంటేనే పెళ్లి సంబంధాలంటూ వెతుక్కుంటూ వస్తారని ఆరిందాలాగా తిరుగుతున్నట్టుగా వ్యవహరించింది. దానికి ఉన్నది బరితెగింపు కాదమ్మా, బాధ్యత. ఇన్నాళ్లకు నా బిడ్డ ఈ పని చేయగలదు, దానికి నేను సాయం చేయగలను అంటూ ఒకరు దానికి అండగా నిలుస్తాను అంటే దానికి మద్దతుగా నిలబడకపోగా ఆ తోడుని కూడా ఆపేటటువంటి దుస్థితిలో ఈ తండ్రి లేడమ్మా అంటూ సంపత్ తల్లిదండ్రుల వైపు తిరిగి, క్షమించండి బావా, ఇది చిన్నప్పటి నుంచి అనుకున్నటువంటి సంబంధం ఏమీ కాదు. పైగా మీ వాడికి క్యాంపస్లో ఉద్యోగం వచ్చింది, కానీ ఇంకా జాయిన్ అవ్వలేదుగా. పెళ్ళి అంటే మాటలా? ఎన్ని చూసుకోవాలి? పిల్ల చదువు అయిన తర్వాత వీటి గురించి మాట్లాడుకుందాం బావా అంటూ నమస్కారం చేశారు శరత్. అలాగే వరుణ్ వైపు తిరిగి, నిజంగా నువ్వు చెప్పిన మాటలు నిజమైతే బాబు, కోమలి దాని సామర్థ్యాన్ని నిజంగా నిరూపించుకుంటాను అంటే ఇప్పుడప్పుడే ఈ మాటలు నేను మాట్లాడను బాబు అన్నాడు ఆనందంగా ఆయన. అప్పటి వరకు ప్రేక్షక పాత్ర వహించిన కోమలి వరుణ్ వైపు చూసి వావ్ అన్నట్టుగా ఎక్స్ప్రెషన్ ఇచ్చి తల కిందకు దించేసుకుంది, తన ఎక్స్ప్రెషన్ ఎవ్వరూ చూడకుండా. కోమలి వరుణ్ల భవిష్యత్తు ఏం కానుంది? ఈ కథలో సంపత్ పాత్ర ఎంత? అదేంటన్నయ్యా మమ్మల్ని ఇలా ఇంటికి పిలిచి మరీ అవమానం చేస్తున్నారు? ఏదోలే అయిన వాడివి, పైగా ఆడపిల్ల తండ్రివి. ఈ మధ్యనే పిల్ల ఏదో చిక్కుల్లో పడిపోయి బయటపడింది. కాస్త ఏదో మాకు చేతనైన సాయం చేద్దామని మీ పిల్లను అడిగాను తప్ప మాకు ఏమీ ఆడపిల్లలు దొరక్క కాదు. మా అంతటా మేము సంబంధం అడిగామనేగా అంత అలసయ్యాం మీకు. పైగా ఇదేమైనా సాధారణమైనటువంటి ఆడపిల్ల? ఆ ఎత్తు, అలావు, ఆ వాటం ఏం చూసుకునేంత మిడిసిపాటు? ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగురుతానన్నట్టు. ఓ అబ్బో, ఈ మాత్రం దానికే అంత మిడిసిపాటు? అసలు ఏమాత్రం అందగత్తె అయినా అయి ఉన్నట్లయితే ఇంకా నేల మీద నిలిచేవారు కాదేమో మీరు అంటూ, పదరా సంపత్తు, ఈయన గారు ఏదో చేసేస్తాట, ఆవిడ గారి కంపెనీకి ఏదో వచ్చేస్తుందట. ఎక్కడికి పోతారు? చూస్తాంగా. వస్తానమ్మా వదిన. ఎక్కడి వాళ్ళు అక్కడ ఉంటేనే మర్యాదగా ఉంటుంది. ఆ తర్వాత ఏడ్చి ఏం ప్రయోజనమూ ఉండదు. కాస్త ఇల్లు ఒళ్ళు జాగ్రత్తగా చూసుకుంటే మంచిది అందరికీను. ఏదో మన అనుకుని వచ్చి పలుచన అయిపోయాం అంటూ తెచ్చిన చీర, సారే, పసుపు కుంకాలు, పూలు, పళ్ళు ఉన్నటువంటి పళ్ళాలు తీసుకుని మరీ వెళ్ళిపోయింది ఆవిడ కోపంగా. ఆవిడ అలా అరుస్తూ ఉంటే ఆవిడతో పాటు ఆ సమయంలో ఏదైనా మాట్లాడితే ఇంకా ఏం మాట్లాడుతుందో, ఏం రభస అవుతుందో, తాను ఏం వినవలసి వస్తుందో అని శరత్ గారు కూడా అంతకు మించి మాట్లాడలేదు. ఆవిడ వెళ్ళాక తుఫాను వెలిసిన తర్వాత ప్రశాంతతలాగా అనిపించింది ఆ ఆవరణ అక్కడ ఉన్న వారందరికీ. కోమలి తల్లి మాత్రం శరత్ని చూసి, మీరేం చేస్తున్నారో మీకు ఏమైనా అర్థమవుతోందా? ఇక దీనిని పెళ్లి చేసుకోవడానికి ఎవరు వస్తాడు? అసలు పెళ్లి చేసే ఉద్దేశం ఉందా లేదా అంటూ అరవటం మొదలుపెట్టింది. ఇప్పటిదాకా ఆవిడ వాగి వాగి వెళ్ళింది. ఇప్పుడు నువ్వు ఆ డ్యూటీని అందుకున్నావా? నేనేం చేస్తాను, ఏం చేస్తున్నానో మాకు తెలీదు, కానీ చస్తే నా కూతుర్ని ఆ మహాతల్లికి కోడల్ని చేయను. నేనేదో ఇక్కడ పంచభక్ష పరమాణాలతోటి దాన్ని పెంచుతున్నానని చెప్పటం లేదు. కనీసం దానికి ఇక్కడ ఉన్న స్వతంత్రత కూడా అక్కడ దానికి ఉండకపోతే దాని బతుకు ఇంకా నరకం అయిపోతుంది. నేను తాగుబోతునే ఉండవచ్చు,
ఇంటి బాధ్యతల్ని ఎరగని వాడిని కాను. నా కూతురు క్షేమాన్ని చూడలేని వాడిని అంతకన్నా కాదు అంటూ తన భార్య వైపు తిరిగి, ఇంకా సంబంధం అయినా కుదరలేదు, కనీసం ఆవిడ మన అమ్మాయిని చేసుకుంటాను అన్న మాటకు మనం మన ఇష్టాన్ని కూడా తెలియజేయలేదు. అప్పుడే దాని శరీర తీరును గురించి దాని గురించి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతోంది. పెళ్ళంటూ జరిగితే దానిని బతకనిస్తుందా? అది ఎలా ఉన్నా అది నా కూతురు. దానిని ఎవరు ఇష్టపడతాడో అతనికే ఇచ్చి చేస్తాను. అంతేగాని ఇలాంటి రాక్షసులు ఉన్న కొంపల్లో దాన్ని పడేసి బతుకున్న శవంగా మార్చలేను. నువ్వు కూడా ఇకపై దాని శరీరం గురించి దాని గురించి మాట్లాడకుండా కూతురికి ఏం కావాలో ముందు తెలుసుకోవడానికి ప్రయత్నం చెయ్యి అని కోమలి వైపు తిరిగి, ఏమ్మా, సంపత్తుతో నీ పెళ్లి గురించి మీ అత్త అడిగిన విషయంలో నేను నీ ఇష్టానికి వ్యతిరేకంగా వెళ్ళలేదుగా అడిగాడు కూతుర్ని తల మీద చేయి వేసి నిమురుతూ శరత్. జరిగినది కలో నిజమో అర్థం కాలేదు కోమలికి. తండ్రి నుంచి అటువంటి మాటలు అది తన కోసం అని ఎప్పుడూ ఎదురు చూడలేదు ఆమె. ఇలాంటి సంఘటన తన జన్మలో జరుగుతుందని కూడా తను ఎప్పుడూ అనుకోలేదు. ఆ పాటి తండ్రి చర్యకే తట్టుకోలేక ఆమె మనసు ఆనందంతో కళ్ళ నుంచి ఆనంద బాష్పాలను రాల్చింది. నా నీవే నేనే నవలను చదువుతున్నానండి. నా ప్రయత్నం కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేయండి. నమస్తే.